బండి నీ భాగోతం బయట పెడతా. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి బండి సంజయ్ పైరవీలు మా వద్ద పక్కా ఆధారాలున్నాయి, త్వరలో బయట పెడతాం. కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో పట్టపగలే చోరీ, దోపిడీ ఘటన బాధితుల పరామర్శ అనంతరం కేటీఆర్. ఏంది దోపిడీ ఘటన ఇది పీజేఎం అని ఒకటి మన గోల్డ్ షాప్ లో దొంగతనం చేసారు. పొద్దున్నే 10:30కో 11కో వచ్చి పిస్టల్స్ చూపించేసి వాళ్ళ స్టాఫ్ ను కట్టేసి గోల్డ్ మొత్తం 1 కిలోన్నర బంగారం ఏమో ఎత్తుకొని పోయారు. ఆ సంఘటన మొన్న జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు సరే, ఈ సంఘటన మీద మాట్లాడమంటే ఈయన ఏం మాట్లాడుతుంటే గాడికి పోయి పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి బండి సంజయ్ పైరవీల గురించి మాట్లాడుతుండే ఈయన. ఇప్పుడు ఈయన ఇట్లా ఉన్నందుకే ఇప్పుడు ఈయన వల్లనే ఈయన పార్టీ సంకనాకిపోయింది మొత్తం. ఈయన 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 ఇట్నే ఉంటాడు, ఇట్నే సంకనాకిపోతుంది. ఇక ఇప్పుడు ఏడబోయి ఏం మాట్లాడాలో ఇది నిజంగా కేసీఆర్ను బాగా మెచ్చుకోవచ్చు. ఒక విషయంలో సైలెంట్గా ఉంటాడు చూడు, అత్యంత ప్రమాదం అది. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లాస్ట్ 2 సంవత్సరాల ముందు వీళ్ళు చేస్తారా చేయకపోతే లాస్ట్ 1 సంవత్సరం ముందు వద్దాం, వీళ్ళ కథ ఏందో చూద్దాం. అప్పటి వరకు ఇప్పుడు ఒకటి ఏముంటుందంటే, ఒక తప్పు చేసిన ఏం చేస్తారంటే, ఒక తప్పు చేస్తే మనం తప్పు చేసిన ప్రజల దగ్గర పోయినాం అనుకో, మొన్ననే ఒకటే తప్పు చేసిన కదా అంటారు. ఒక 10, 20, 30 ఎంత చేస్తారో చేయని ఆ 4 నెలలు చేసేదాకా చూసి లాస్ట్కు మనం ఎండగడదాం అనుకున్నాడు చూడు, ఆ వాళ్ళు ప్రమాదకరం. అయితే రోజు పొద్దుగాల వాళ్ళు ఏం చేయకముందే ఏదో చేసిన ఊరుకొస్తారు. ఇది మొత్తం ఇది ఏంటంటే ఏదో ఉంటుంది, ఇక ఏదో చేసి బొక్క బొర్ర పడుతుంది. నేను ఏదో పట్టుకుందాం అని పోతాడు, ఫస్ట్ ఈయన దొరుకుతాడు. ఆ దొంగ కంటే ముందుగా ఈయన దొరుకుతాడు. ఇదే సమస్య ఫస్ట్ ఈ బీఆర్ఎస్ లో ఉన్న సమస్య. ఇప్పుడు కవిత పార్టీ గురించి ఈయన మాట్లాడిండు. ఏమంటుండంటే, ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి అని మాట్లాడిండు. మరి వస్తాయి పోతాయి కానీ మీకెందుకు భయం మొదలవుతుంది? వీళ్ళకు వాళ్ళ ఇంటి కుట్టంతా ఆమె చేతులనే ఉంటుంది కదా. ఆమె చేతుల్లోనే ఉన్నది. ఇప్పుడు ఆమెది ఏంటంటే ఆమె స్టెప్ బై స్టెప్ పోతున్నది. అవును, చాకచక్యంగా పోతుంది. అయితే మన దగ్గర ఉన్న అణ్వస్త్రాలు ఎట్లా వాడాలంటే, ఒకటి రోజు వేసి పడేసిన మన తెలంగాణ యుద్ధం చేయడానికి ఉండయి. ఆమ్నేషన్ ఎట్లా వాడాలంటే, ఏ సందర్భంలో ఎన్ని వాడాలి, 1, 2 బెదిరించేటప్పుడు కూడా ఏ స్తమనాలు వేయకుండా పోవాలి, ఏ స్తమనాలు లేకుండా అవసరం వచ్చినప్పుడే వేయాలి. నిజంగా కూడా రాజనీతి, చాకచక్యము, కేసీఆర్ కున్న తెలివి మొత్తం కవితకు వచ్చినాయి. ఇక ఈయన పెద్ద మనిషి ఏం చేస్తారంటే, ఏదో నలుగురు జమ చేసుకొని పొద్దుగా ఆగమాగం చేస్తాడు, దొరికిపోతాడు. ఇది ఏం ఇప్పుడు ఇన్నిసార్లు ప్రజలు చెప్పిన సూతం మరి మార్చుకోవాలి. ఒక విషయం చెప్పన్నా, ప్రతిపక్ష నాయకుడు చాలా చాకచక్యంగా ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం చేసే తప్పిదాల మీద పోరాడడం కూడా ప్రజల గుండెలకు అతుకునేటట్టు పోరాడాలి. దానివల్ల ఏమైందంటే భవిష్యత్తులో నువ్వు ఎలక్షన్ నిలబడ్డప్పుడు నీకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఈయనకు అట్లా లేదు. ఈయన ఎంతసేపటికి విష ప్రచారము, బురద జిమ్. అయితే ఇంకొకటి కూడా ఆయన ముఖం ఎప్పుడు ఒకటి కొట్టొచ్చినట్టు కనబడుతుంది, అసహనం, ఓడిపోయిన మన ఫ్రస్ట్రేషన్. ఇక ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని సరే ఎవరైనా ఉండని, రేవంత్ రెడ్డి గారు ఉండని, కేసీఆర్ ఉండని గౌరవించాలి. కేసీఆర్ గౌరవించాలి. ఈ తెలంగాణ కోసం ఉద్యమం చేసిండు, తెలంగాణ తెచ్చిన అనే విషయాన్ని మనం గౌరవించడం, మనం అక్కడ పెట్టుకున్నాం. తర్వాత ఆయన తప్పిదాలు ఉంటే విమర్శన చేసి అదొకటి. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ కోసం వాస్తవానికి ఇప్పుడు ఉన్న ఒక సిచ్యువేషన్లో నువ్వు అంత పెద్ద మనిషితోనే ఫైట్ చేసిండు, కేసీఆర్ తోనే ఫైట్ చేసి గెలిచిండు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మనం గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆ సీట్ లో ఎవరు కూర్చున్నా, కేసీఆర్ కూర్చున్నా, కేటీఆర్ కూర్చున్నా, ఇంకొకరు ఉన్నా గౌరవించాలి. ఏం మాటలు అవి? నోటికి వచ్చినట్టు. నువ్వు పెద్దగా ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఏ మాటలు మాట్లాడితే నీకు ప్రజలు ఓట్లేస్తారా? నువ్వు ఎంత సహనంతో ఉండాలి, ఎంత ఓర్పుతో, తెలివితో మాట్లాడాలి. ఇప్పుడు రాజకీయాలు అన్ని చూస్తుండు, రాజకీయ అవగాహన లేకనే ఇటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఎలక్షన్లు తీసుకుందాం, మొన్న జరిగినాయి. అయితే అందరూ పవన్ కళ్యాణ్ ని విపరీతంగా విమర్శించారు. ఏ ఒక్కరిని కూడా మళ్ళీ రిటర్న్ తిట్టలే. అదే రాజకీయ పరిజ్ఞానం అదే చేస్తారు వాళ్ళు. జనాలు అందరూ ఏం చేసిరంటే, అరే నీ అమ్మ పవన్ కళ్యాణ్ తిట్టింది, అన్యాయం జరుగుతుందన్న, పవన్ కళ్యాణ్ దిక్కువాలి, పవన్ కళ్యాణ్ ఇంత తిడుతుర్రు, మనం ఆయన వైపు ఉండాలని ప్రజలు ఆలోచన చేసి నేను నాకు ఇచ్చి కూర్చోబెట్టారు. అయితే వాస్తవంగా ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రతి ఒక్కరు జగన్ గెలుస్తాడని దాదాపు అందరూ అదే చెప్పారు. కానీ అంచనాలు తారుమారాయని. అవును, అంటే ఇవన్నీ సూచనగా కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఒకటి నెక్స్ట్ మనం అధికారం రావాలంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉండాలంటే, ఏం జరుగుతుంది రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వాటిని ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీరు హామీలు ఇచ్చారు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజల వైపు నిలబడాలి. నువ్వు ఏం లేదు, ప్రజల వైపున కాదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు తిట్టాలో, పొద్దుగా 7 తిట్టాలి, సాయంత్రం 7 తిట్టాలి, మధ్యాహ్నం 7 తిట్టాలి, ఇదే పని టార్గెట్ పెట్టి. ఇక ఇది మన సాపిస్తారు చూడు ఊర్లలో బోరింగ్ కాడ సాపించే మాటలు పెట్టుకొని, ఇక నాకు 4 మాటలు వస్తాయని అదే మాటలు మాట్లాడుతారు. ఇంకొకటి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఈయన విజయానికి కారణం ఒక సూత్రం ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఈయన రాజకీయాలకు రావడానికి కారణం కూడా చెప్పన్నా, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అబ్సల్యూట్లీ. ఆయన ఇంతకుముందు కూడా అన్నాడు కదా, వేరే రాష్ట్రాలలో కూడా సినిమా అయితే ఒకటి అంటే పేరు పెట్టలేదు, సినిమా హీరోలకు తక్కువ ఎక్కడ లేదు, సింహం సింగిల్ గానే వస్తుంది. అసలు అది ఎట్లా వెళ్ళిందంటే బ్రహ్మాండంగా వెళ్ళింది. సేమ్ పవన్ కళ్యాణ్ సేమ్ డైలాగ్ మళ్ళీ ఈయన కూడా వాడి కొంచెం చేంజ్ చేసిండు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ చూసి వచ్చిండు, పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యిండు, ఈయన సక్సెస్ అయ్యిండు.
సక్సెస్ కాలేదని అనొద్దు. సక్సెస్ అంటే ఓకే, సరే డిప్యూటీ సీఎం అయినా సీఎం అయినా దాన్ని నెక్స్ట్ దాన్ని తీసుకుందాము. నెక్స్ట్ అది తీసుకొని అసలు పవన్ కళ్యాణ్ ఎట్లా, ఇగో ఈయన చెప్తుంది కదా, తమిళనాడులో సరికొత్త ఒరవడి ప్రజల తీర్పు సరికొత్త ఆశలకు నాంది అన్నాడు. విజయ్కి హృదయపూర్వక శుభాభినందనలు. సరే విజయ్కి ఈయనకి ఏమైనా పోలిక ఉందా? ఇక నేను ఏం చెప్పిన నేను ఇక వీళ్ళది ఒకటి ఉంటుంది మంది వాళ్ళ ఈయననేమో వీళ్ళ అయ్య పేరు చెప్పుకొని కేసీఆర్ అనే పేరు లేకుంటే కేటీఆర్ అనేటోడు ఎవరు? కేసీఆర్ కు ఈయనకు పొంతన లేదు. ఆయన తెలివికి, ఆయన నాలెడ్జ్కి, ఆయన పరిజ్ఞానానికి, తెలంగాణ భౌగోళిక పరిస్థితుల మీద ఆయనకున్న కేసీఆర్ కు ఉన్న పరిజ్ఞానం వేరు. ఆయన నువ్వు తక్కువ చేసి మాట్లాడాల్సిన మన అవసరం లేదు కేసీఆర్. కానీ ఈయన గురించి మాట్లాడేటప్పుడు మాత్రం కేసీఆర్ ఇస్ మన కేసీఆర్ ఇస్ అల్టిమేట్. ఎవరు ఒప్పుకోకున్నా ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే అంటున్నారు కేసీఆర్ మేము ఎప్పుడు తక్కువ చేయలేదు, ఆయన పూర్తిగా గౌరవిస్తా, ఆయన అసెంబ్లీకి రావాలి, ఆయన మాట్లాడాలి, ఆయన మాకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలి, దాన్ని మేము కూడా పాటిస్తాం, మేము గౌరవిస్తాం అన్నాడా లేదా? అన్నాడు. అంటే మనం కేసీఆర్ ఎందుకు తక్కువ చేస్తాం? మనం తక్కువ కళ్ళతో చూసినాం కదా మనము. అయితే ఈ బాధ్యతలు మళ్ళీ బల్దియాకే. జిహెచ్ఎంసీ చేతికి చెరువుల నిర్వహణ బాధ్యతలు, ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణ వరకే హైడ్రా పరిమితం. ఆ తర్వాత చెరువులను బల్దియాకి అప్పగింత. ఇప్పటికే హైడ్రాకు సర్కార్ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. బల్దియా అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ, జిహెచ్ఎంసీకి ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ చెరువులని ఇంత తీస్తున్నా కానీ ఇప్పుడు హైడ్రా అనేది మంచిదా చెడుదా? హైడ్రా ఖచ్చితంగా అవసరమే. అంటే మనము జనరల్ గా ప్రజల కోసం ఆలోచించి అబ్సల్యూట్లీ 100% హైడ్రా అవసరం. ఇక ఇందులో ఇంకా తిరుగులేదు, అవసరం లేదు. కానీ ఏదన్నా కొన్ని విషయాలు పేద ప్రజల విషయానికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ప్రజల కోసం పనిచేస్తుంది. అది ఏదైనా ఒక గుర్తుపెట్టుకోవాలి, ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉన్నది. వాళ్ళది ఎక్కడ ఇండ్లు ఉన్నప్పుడు కూలగొట్టేటప్పుడు కొంత కనికరం ఉండాలి, 100% ఉండాలి. నువ్వు ప్రజలు ఓట్లేస్తే గెలిచినావు కాబట్టి ఆలోచన విధానం మార్చుకోవాలి. నువ్వు కఠినంగా ఎవరి వైపు ఉండాలి? 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎవడన్నా బాగా బలిసినోడు ఆక్రమిస్తే దాని మీద ఏ చర్యలైనా తీసుకో. కానీ ఒక పేదవాడి ఒక లోన్ తీసుకొని ఒక చిన్న 100 గజాలు కట్టుకున్నప్పుడు దానికి ఆల్టర్నేట్ అయింది 100 గజాలు కమిటీ చేసి అంతే కదా, ఒక 100-200 కట్టుకున్నారు. 200 గజాలు. ఒక సమస్య ఏం జరిగిందంటే పాపం వాళ్ళు కొందరు తెలిసి తెలియక కొందరు బిల్డర్లు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి ఏం చేసారు, కబ్జాలు చేసి తప్పుడు సర్వే నెంబర్లు వేసి అక్కడ ఇండ్లు కట్టారు. ఇండ్లు కట్టేసరికి పేదోళ్ళు ఏం చేశారంటే సరే బై మార్కెట్ రేట్ కంటే 5 లక్షలు 10 లక్షలు తక్కువ వస్తుంది కొనుక్కున్నప్పుడు ఏం జరిగింది, బ్యాంకు లోన్ కూడా తెచ్చుకున్నారు. పాపం వల్ల ఇన్వెస్ట్ సంపాదించింది ఒక 10-15 ఏళ్ళు సంపాదించిన మూలధనం, తర్వాత బ్యాంకు లోన్లు, తర్వాత వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ కుటుంబాలు మొత్తం దాని మీద ఆధారపడతాయి. ఒకటి మానవతా విలువలు మనం కోల్పోతామో మన పతనం స్టార్ట్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ప్రభుత్వం కూడా ఏమంటుందంటే ఈ బఫర్ జోను, ఈ FTL పరిధిలో మీరు ఏదైతే కట్టుకున్నారో ఆ కట్టుకునే అక్రమ నిర్మాణాలు, అది కేసీఆర్ కూడా అన్నాడు అసెంబ్లీలో, ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు అయితే నిర్దాక్షిణ్యంగా కూలగొడతాం అక్కడ నో కాంప్రమైజ్ అని చెప్పిండు. ఈయన కూడా ఏం చేస్తుందంటే కూలగొడుతున్నాం, ఈయన ఏం చేస్తుందంటే ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తున్నాడు. మీకు వేరే దగ్గర ఇస్తాం, ఇది మీరు అక్రమ కట్టడాలు కాబట్టి మీకు అంతే విధంగా 200 గజాలు అంటే అది పెద్ద మంచి ఇల్లు. 200 ఏదేమైనా వాళ్ళకు ఆల్టర్నేట్ చూపిస్తున్నాడు. ఒకటి సజ్జన్, ఈ ప్రభుత్వం ఒక మంచి మనసుతోని ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేసి ఈ తన తక్కువ కుటుంబాలే ఉంటాయి, వేలు అని చెప్తున్నారు కానీ వేలు ఏముండవు, వందల సంఖ్యలో ఉంటాయి, 100 కుటుంబాలు ఉంటాయి. ఆ ప్రభుత్వానికి అంత తిప్పి కొడుతూ ఒక 200-300 కోట్ల బడ్జెట్ కావచ్చు, అది పెద్ద సమస్య కాదు, ఒక సమస్య కాదు చేసి, కానీ న్యాయం పేద ప్రజల వైపున అయితే ఉండాలి. కానీ కొంతమందిని ఏం చేస్తారు అంటే ప్రతిపక్షాలు పేడ ఆర్టిస్టులు మాకు ఈయనే ఇల్లు కావాలి, పేడ ఆర్టిస్టులు కూడా పెడతారు సోషల్ మీడియాలో, పేడ ఆర్టిస్టులు పెట్టి రేవంత్ రెడ్డిని దిట్టించుకుంటా. ఇదే నేను చెప్తాను కదా, రాజకీయం చేస్తే ప్రొఫెషనల్ ఉండాలి కానీ చిల్లర రాజకీయం చేసి ఫస్ట్ దొరుకుతారు. అది వాళ్ళ దొంగనక ముందే వీళ్ళ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధం ఉన్నది నష్టపరిహారం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిపక్షాలు మా ఇల్లు ఇక్కడ నుంచి మేము లేవం, మాకు ఈయనే కావాలి. ఎట్లయితుంది? మూసీలో నడి సెంటర్ ఉంటే చుట్టూ చెరువును మొత్తం కబ్జా చేసుకుంటూ పోతావు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మరి ఎట్లా పెరగాలి? ఒక విషయం చెప్తా, గొలుసుకట్టు చెరువులు అని ఉండే, ఒక చెరువు నిండితే ఒకటి చెరువు నిండితే ఒకటి అని. గొలుసుకట్టు చెరువు తీరా ఇప్పుడు ఎట్లుంటది అంటే, ఇప్పుడు హైట్ లో ఉన్న చెరువులు ఉంటాయి, అది నిండితే కిందికి వచ్చి మూసీలోకి వచ్చేసి నల్గొండ నుంచి ఎక్కడైనా పల్లపు ప్రాంతాల వైపే నీరు ప్రవహిస్తుంది, దాన్ని బేస్ చేసుకుని కడతా ఉంటారు. యాక్చువల్గా కుంటలు ఏమైనాయి, చెరువులు ఏమైనాయి, నాలాలు ఏమైనాయి, మూసి ఏమైంది, ఇవన్నీ 15-20 సంవత్సరాల కబ్జా గురైనాయి కదా. ఎవరు కబ్జా చేశారు? రాజకీయ నాయకులు, వాళ్ళ కింది స్థాయి నేతలే కదా, లోకల్లో ఉండే లీడర్. మీరు చేసిన ఘనకార్యమే కదా. ఏ పేద ప్రజలు వచ్చినాక కూడా కేసీఆర్ చెప్పిండు 1947లో తెలంగాణ ఎట్లా ఉండనో, అప్పుడు ఎన్ని చెరువులు ఉండనో అన్ని చెరువులు వెలికి తీస్తానన్నాడు.
ఇప్పుడు చెరువులు పోయి కుంటలైనాయి లాస్ట్కి ఇగో కబ్జా చేయంగా లాస్ట్కి ఇది కూడా పోతుందని ఇగో బండు కడితే ఇగో ఇంత మిగిలింది. దీని ఇప్పుడు అన్ని చెరువులు సగానికి సగం 1200 చెరువులు కబ్జా అయినాయి. ఏది తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వ భూములు పోయినాయి, యుఎల్సీ మిగులు భూములు. మరి మిగులు భూములు ఎక్కడ పోయినాయి? యుఎల్సీ భూములు ఎక్కడ పోయినాయి? నిజాం భూములు ఎక్కడ పోయినాయి? అన్నీ మింగేసారు, మొత్తం మింగేసారు. మళ్ళా దాంతోపాటు రాష్ట్రము నగరం అన్యాయం కావద్దని హైడ్రాన్ తీసుకొని వస్తే దాని మీద విషయం చెప్పన్నా. నిజాం భూములు అన్న దానికి ఎగ్జాంపుల్ చెప్పన్నా. ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉందా, నిజాం వాళ్ళ మన్మోడు వాళ్ళ లోపల ఒక పెద్ద ప్యాలెస్ ఉంటుంది, ఎకరంలో ప్యాలెస్. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ ఉంటుంది, టీడీ పార్టీ మెయిన్ గేట్ లోపలికి వాకింగ్ పోతుంటామా, లోపలికి పోయినాక రైట్ సైడ్ ఉంటుంది, సెంటర్ లో ఉంటుంది ఒక ప్యాలెస్, 1 ఎకర్ లో ఉంటుంది ప్యాలెస్. అంటే ప్యాలెస్ కొంచెం చిన్న ఉంటుంది, దాని చుట్టూ గార్డెన్ గిటన్ అయి ఉంటుంది, కొంచెం ఖరాబ్ అయినాయి ఇప్పుడు. కానీ నిజాం వాళ్ళ మన్మోడు రెగ్యులర్ గా వచ్చిపోతుంటాడు, రోల్స్ రాయల్స్ వచ్చిపోతుంటాడు ఇప్పటికి కూడా వాళ్ళదే అది. అయితే నీకు నాగార్జున సర్కిల్ కాడ ఒక 4 ఎకరాల వరకు ఇచ్చిర్రు అది, ఇది మన జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. నిజాం భూములు నేను అనేది అయితే యుఎల్సీ భూములు ఎక్కడ పోయినాయి, నిజాం భూములు ఎక్కడ పోయినాయి, మిగులు భూములు ప్రభుత్వ భూములు ఎక్కడ పోయినాయి, చెరువులు ఎక్కడ పోయినాయి, నాలాలు ఎక్కడ పోయినాయి, కుంటలు ఎక్కడ పోయినాయి, ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన భూములు ఎక్కడ పోయినాయి. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులనేమో రెంటెడ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులేమో రెంటెడ్ బిల్డింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూళ్ళు సరిగా జాగాలు ఉంటాయి, కొత్తగా కడదామంటే ప్లేసులు ఉంటాయి. మరి ప్రభుత్వ అవసరాలకు ఎట్లా భూములు ఎట్లా? మన ఆస్తులు ఏంటి? ప్రభుత్వానికి ఉండే ఆస్తులు ఏంటి? భూములే కదా. నువ్వు దాచిపెట్టి అసలు ప్రభుత్వానికి ఉండే ఆస్తులు ఏంటి చెప్పన్నా? ఓన్లీ భూములే, ప్రభుత్వ ఆస్తులే భూములు. నీకు ఏముండదు, బిల్డింగ్ ప్రభుత్వ భవనాలు భూములే. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ భవనాలు కూడా ప్రభుత్వ ల్యాండ్లు ఉన్నాక కూడా ఈ ప్రభుత్వాలు కొన్ని ఏం చేస్తున్నాయంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర బిల్డింగులు రెంట్కు తీసుకొని అందులో ప్రభుత్వ కార్యాలయాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఎన్ని రోజులు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చేయాలి? సబ్ రిజిస్టర్ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, స్కూల్స్ కానీ, డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, ఇవి అన్ని గవర్నమెంట్ భూములలో ఉండాలి కదా. మరి ఉన్న భూములను అంతా మీరు అన్యాక్రాంతం చేసేసి ఈ బిల్డింగ్ ప్రైవేట్ బిల్డింగ్ చేస్తే రేపు ఏదైనా ఫైల్ ఉంటుంది, ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ మంచి డాక్యుమెంట్లు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉంటావు. సరే డాటాలు ఎంటర్ అయ్యి నువ్వు సర్వర్లు ఉంటుందొచ్చు, అది సెకండరీ. నీ ఫిజికల్ డాక్యుమెంట్ ఉండాలి కదా. రేపు కూడా సర్వర్లు కూడా ఇది ఒక భూకంపం వచ్చి సర్వర్లు పోతాయి, నువ్వు ఫిజికల్ డాక్యుమెంట్ అయితే ఉండాలి కదా. మరి ఈ డాక్యుమెంట్ ప్రైవేట్ బిల్డింగ్లో ఎంతవరకు సేఫ్ ఉంటుంది? సేఫ్ ఉండదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ రాజకీయ నాయకులు ఏం చేశారంటే రెంట్లు కావాలి అంతే. రెంట్ల కోసము వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేటాయించిన బిల్డింగ్లే ఇప్పటికీ నడుస్తున్నాయి. అదే నడుస్తుంది. ప్రభుత్వ అవసరాల కోసం వాడాలి భూములను, ఎప్పుడు అమ్ముకోవడానికి యాక్షన్ చేయడానికి కాదు. యాక్షన్ చేసి అమ్ముకొని ఏదో ఒక్కటి కూడా ఇక్కడ ఇటువంటి ప్రజలు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించిన నియంత్రణను ఎందుకు తొక్కిపడుతున్నారంటే, వీళ్ళు ఏం చేసి వెస్ట్ బెంగాల్ అదే జరిగింది, ఇప్పుడు కేరళలో కూడా అదే జరుగుతుంది. నేను చెప్తున్నా, ఉచిత పథకాలని ఏదో ఒక 2-3 స్కీములు పెట్టి వాటిని ఆశ చూపించి వాటిని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మభ్య పెడతారు. వాళ్ళు చూసి అసలు ఏం జరుగుతుందో ఆలోచన చేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ఉచిత పథకాలను బంద్ చేయాలి, ఫస్ట్ బంద్ చేసి ఎంత అవసరమో నిజంగా నిరుపేదకు రేషను సామాగ్రి ఏమో వాళ్ళకి ఇవ్వాలి. రైతులకు ఎకరానికి 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న సన్నకారు రైతులకు వాళ్ళకి ఎట్లా చేయాలి, వాళ్ళకి ఖచ్చితంగా చేయాల్సిందే. నిజంగా వాళ్ళకు రైతు బంధు కానీ రైతు బీమా వాళ్ళకి ఇవ్వాలి. 20 ఎకరాలు 30 ఎకరాలు వానికి ఎందుకు? వాడు ఉన్నదే తిన్నదరగానే వేరే వ్యాపారాలు చేస్తుండు, వాళ్ళకి ఎందుకు?